వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా గంజాల్ టోల్ ప్లాజా యూనియన్ సమావేశం నిర్వహించి ఈ సందర్భంగా కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. మే 20 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సందర్భంగా సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేష్ మాట్లాడుతూ కేంద్రంలో మూడోసారి అధికారంలో బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం తన కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను మరియు కార్పొరేట్ అనుకూల మతోన్మాద చర్యలను మరింత దూకుడు అమలు చేస్తోంది. నిర్మల్ జిల్లా కార్యదర్శి ఈరోజు గంజాల టోల్ ప్లాజా కార్మికులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ నెల 25 నాడు జిల్లా కేంద్రంలోని పెన్షనర్ భవనంలో మే 20 నాడు జరిగే దేశవ్యాప్త సమ్మెకు సదస్సు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మే 20 నాడు దేశవ్యాప్త సమ్మె సందర్భంగా కరపత్రాలు ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము కార్మికులను నష్టం చేసే లేబర్ కోడ్ చట్టాలను తీసుకురావడం జరిగింది. ఆ చట్టాలను రద్దు చేయాలి, పాత 29 చట్టాలనే కొనసాగించాలని సిఐటి నిర్మల్ జిల్లా కాడుగా ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కనీస వేతన చట్టాన్ని ఇంకా సవరించాలి. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కనీస వేతన చట్టాన్ని ఇంకా సవరించాలి. అట్లాగే గంజాల్ టోల్ ప్లాజాలో ఇలా నూతనంగా వచ్చిన కంపెనీ వేరియస్ కంపెనీ వాళ్ళు ఇలా పని దినాలు తగ్గించడం జరుగుతుంది. అదేవిధంగా కార్మికులకు తక్కువ వేతనాన్ని ఇలా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ వెంటనే ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఇంకా ఈ కంపెనీ వాళ్ళ మీద ఉంది. లేకుంటే భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమంగా చేస్తామని ప్రభుత్వ ఈ అధికారులను కానీ కంపెనీ వాళ్ళని కానీ హెచ్చరిస్తుంది.